గన్నవరంలో రాజకీయం వేడెక్కింది. గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై విమర్శలు చేశారు వల్లభనేని వంశీ. గత ఎన్నికల సమయంలో వెంకట్రావు పరిధి దాటి మాట్లాడారని, అందుకే సన్మానం చేస్తానని చెప్పారన్నారు. భవిష్యత్తులో వెంకట్రావుకు సన్మానం చేసే అవకాశం వస్తుందేమో, చేస్తానన్నారు. తనను ఓడించాలన్నా గెలిపించాలన్నా ప్రజల చేతుల్లోనే ఉందని, వెంకట్రావు చేతుల్లో లేదు అంటున్న వల్లభనేని వంశీతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. సంబంధించి ఇంకా సమయం చాలా తక్కువ ఉంది. 2 వారాల లోపుగానే పోలింగ్ కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం అయితే హోరెత్తుతున్న పరిస్థితి. ఏపీలోనే ఎక్కువ ఫోకస్ పెట్టే నియోజకవర్గంలో ఒకటైనటువంటి గన్నవరం నియోజకవర్గంలో కూడా హోరాహోరీ ప్రచారం అయితే 2 పార్టీలది జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో గన్నవరం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ఎట్లా జరుగుతుంది ప్రచారానికి సంబంధించి? చూస్తే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు, ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా మారారు. ఏంటి, ఎలా ఉంది ప్రజల నుంచి ఆధారం? అంటే సుమారుగా 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. గత 3 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ సింబల్ మీద, బీఫారం మీద పోటీ చేయడం జరిగింది. ఈసారి వైఎస్ఆర్సీపీ సింబల్ మీద, బీఫామ్ మీద పోటీ చేయడం జరుగుతోంది. డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, నాణ్యానికి ఇప్పటివరకు ఒక వైపు చూసాం, ఇది రెండో వైపు అనమాట, రెండో పార్శ్వం. డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఈ గన్నవరానికి సంబంధించి ఒకసారి పరిశీలిస్తే వరుసగా 2009 నుంచి కూడా గెలుచుకుంటూ వస్తున్న సీటు టీడీపీకి. మరి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఒకసారి కూడా గెలవని పరిస్థితి. మీకు ఎట్లా ఉంటుంది మరి పోటీ? గన్నవరంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాల పరంగా జనరల్గా ఇక్కడ కమ్మకులం ఆధిపత్యం ఉంటుంది. కమ్మవారు ఆర్థికంగా బలంగా ఉండటం, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు చెప్పటం, వాళ్ళకి పొలాలు ఉండటం, వాళ్ళ పొలాలు కౌలుదారులు ఉండటం, అట్లా కౌలు రైతుల మీద కానీ లేకపోతే రైతు కూలీల మీద కానీ ఆధిపత్యం ఉండటం, ఇదంతా ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశానికి ఒక ఎడ్జ్ ఉంటుంది ఇక్కడ. బట్ ఈసారి ఏంటంటే ఇది కొంత షాకిల్స్ బ్రేక్ అవుతాయి. ప్రజలు కూడా తెలుసుకోగలుగుతున్నారు పెత్తందారులు ఎవరు, కడుపు నిండిన వాడికి కడుపు మండిన వాడికి మధ్య జరిగేటువంటి ఎలక్షన్లు ఇవి. ఇదేదో ఎమ్మెల్యేనే